ఇప్పటికీ కన్నుల ముందు ఉన్నారు పెద్దలు. మనకనిపిస్తుంది ప్రతిదానికి అంత టైం ఎక్కడుందండి అంటాం. వాళ్ళు టైం లేకపోవడం ఏమిటండి అంటారు. టైం మేనేజ్మెంట్ గురించి విదేశీ రచయితలు రాసిన పుస్తకాలు మనం చదువుకు చెప్పుకుంటాం. అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏమిటో చెప్పిన వాళ్ళు వ్యాసుడు, దాన్ని అనుభవించి పైకొచ్చిన వాళ్ళు పాండవులు, రామచంద్రప్రభువు. మన గ్రంథాలు అక్కర్లేకపోవడమే మన దరిద్రానికి కారణమైంది. కాబట్టి వ్యాస భగవానుడు వచ్చాడు అంటే మహోపకారం చేస్తాడు. మనసు క్షోభిల్లిపోకుండా పైకెత్తి తిప్పాడు ఆయన. ఒక్కసారి తిప్పి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. ఆయన ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవయా, చేసుకుని విను, నీవును ఆపదలకు మనమన ఒక్కింత ఓర్చి, ఆపద 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 కష్టం 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 అని ఆలోచించడం కాదు, మహనీయముగా నొనరింపము తపము. చక్కగా తపస్సు చేయి, మనసుని నిగ్రహించు. తపస్సు చేస్తే తపంబునన కాదా సకల సౌఖ్యంబులు సిద్ధించు. ఆ తపం వల్ల నీకు సమస్తమైన సౌఖ్యములు సిద్ధిస్తాయి. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ వాతావరణాన్ని, ఈ పరిస్థితిని తపస్సు కొరకు వెచ్చించు అంటే, తపస్సు అన్న మాటకు అసలు పరిపూర్ణమైన అర్థం ఏమిటి? ఏది చేస్తే తపస్సు అవుతుంది నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే క్షమయు, అహింసయు, సత్యము, సమతయు, ఇంద్రియజయంబు, శమము, పరిత్యాగమును తపో లక్షణములు క్రమముగా ఇన్నియును ఊర్ధ్వగతి కారణముల్. మనిషి ఊర్ధ్వగతిని పొందడానికి, పరమేశ్వరుణ్ణి చేరడానికి తపస్సు కారణం. తపస్సు యందు అంతర్భాగములు ఏమిటో తెలుసా? క్షమ, ఓర్పు. అది కదు పోతుంది. కష్టం 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 అనుకుంటే ఓర్పు పోతుంది. ఓర్పు ఎప్పుడు వస్తుంది? ఈ పరిస్థితిని ఇంకొక దానికి అనుకూలంగా వాడుకుంటే మనసు మారుతుంది. అప్పుడు మనసు మారి ఇంకొక దానికి వినియోగపడుతుంది. కాబట్టి ఓర్పు, అహింస, సత్యము, అన్నిటి యందు సమభావన, ఇంద్రియాల్ని జయించగలగడం, శమము అంటే బాహ్యేంద్రియ అంతరేంద్రియ నిగ్రహం, పరిత్యాగము, త్యాగబుద్ధి, ఇవి తపో లక్షణములు. ఇవి ఉన్నవాడు తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా మంచి విషయం చెప్పారు మహానుభావ, కానీ మీ వంటి మహాపురుషుడు కనపడ్డప్పుడే కదూ నేను అడిగి సంశయాన్ని నివృత్తి చేసుకోవాలి. తపస్సు గొప్పదా, దానం గొప్పదా? రెండిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నిస్సందేహంగా దానం గొప్పది, కానీ తపస్సు కన్నా కాదు. దానము అన్న మాటలో ఎంతో త్యాగము కూడా ఇమిడి ఉన్నది. ఎందుచేత? ఒక్కరికి ఒకటి ఇవ్వాలి అని అన్నప్పుడు దానము అంటే తనదిగా ఉన్నది వేరొకరికి ఇచ్చేయడమే కదా దానం అంటే. తనదిగా ఉన్నది అంటే నాదిగా ఉన్నది అన్నప్పుడు ఆ వస్తువుని ఇచ్చేసే ముందు నాకేమిటి వస్తుంది ఆలోచన? ఎంత కష్టపడితే వచ్చింది ఇది మనకి అన్న ఆలోచన వస్తుందా రాదా? వ్యక్తి ధనాన్ని సంపాదించాలి అంటే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యుద్ధానికి ఎడతాడు. కత్తి అంచు మీద జీవితాన్ని నిలబెడతాడు. సైనికులు యుద్ధానికి వెళ్ళి యుద్ధాలు చేసి జీతాలు తెచ్చుకోవట్లా. కాబట్టి ప్రాణాలు పణంగా పెట్టి ధనం సంపాదిస్తాడు. సముద్రం మీద ఓడ ఎక్కి ఎక్కడెక్కడికో పోయి వర్తకం చేసి డబ్బు సంపాదిస్తాడు. తన దేశం కాని దేశం, తన వారన్నవారు ఒక్కరు లేని ఎక్కడికో దూరదేశానికి పోయి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించుకుంటాడు. ఇంతమందిని వదిలిపెట్టుకోవడం దేనికి అంటే ఆ ఐశ్వర్యం మీద భ్రాంతి, ఆ డబ్బు కోసం వెళ్ళిపోతాడు. అలా ఎంతో కష్టపడి 6 గాలం శ్రమిస్తాడు. ఆకాశం మేఘావృతమై వర్షం పడకముందే నాగలి పట్టుకుని బయలుదేరి గబగబా పొలమంతా దున్ని ఆ వర్షాలు పడేటటువంటి సరి అయిన సమయం చూసి విత్తనాలు చల్లి ఆ పంటని వృద్ధిలోకి తీసుకొచ్చి కోతలు కోసి ఆ పంటని సంరక్షించుకుంటే ధనం వస్తుంది. అలాగే ఎక్కడో కొండలలో కోనలలో ఉండి కష్టాలు పడి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకటి దగ్గర దాస్యం చేసి భృత్యులై మీ సేవకుండంటూ నమస్కారాలు పెడుతూ డబ్బు సంపాదిస్తారు. ఇంత కష్టపడితే డబ్బు వస్తుందయా? ఇంత కష్టపడితే వచ్చిన డబ్బుని వెనక్కి చూడకుండా ఇంకోళ్ళకి ఇచ్చేయడం అంటే తేలికైన విషయం ఏం కాదు ధర్మరాజా. దానం చాలా గొప్పది. ఆయన ఇచ్చేస్తున్నాడంటే ఆయన ఇస్తాడండి అనడం కాదు. ధనానికి ఓ లక్షణం ఉంటుంది. రూపాయి ఉంటే 2 అవ్వాలని ఉంటుంది, 2 అయితే 4 అవ్వాలని ఉంటుంది తప్ప మనకి రూపాయి చాలు కదా అని మిగిలింది ఇద్దామన్న భావన అందరికీ రాదు. చాలా కష్టం దానం చేయడం. కాబట్టి దానము చాలా గొప్పదే. కానీ దానమునందు ఒక పెద్ద ప్రమాదం ఒకటి ఇమిడి ఉంది.
ఈ లోకంలో చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది వేసేటటువంటి ప్రశ్నకి మహాభారతంలో జవాబు, వ్యాసుడు చెప్తున్న జవాబు. అందుకే మహాభారతం చదువుకుంటే తెలియనటువంటి ధర్మ సూక్ష్మం ఉండదు. ఏ విషయంలో అనుమానమైనా భారతంలో తీరిపోతుంది. అందుకే ఇది పంచమ వేదమైంది. ఆయన అన్నాడు, అన్యాయార్జితమైన విత్తమున చేయంబోను దానంబు మూర్ఖన్యాయంబది దాన చేసి ఫలపాకం వేమియుం లేదు యుక్త న్యాయార్జితమించుకంతయైనం కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్ర యోగమున సౌమ్యంబై ఫలించున్ తుదిన్. ఓ ధర్మరాజా, దానము అన్న మాటలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దానము అంటే ఏదో ఇచ్చేయడం కాదయ్యా. ఒక్కొక్కరు చూడు, అన్యాయం చేసి బోలెడంత డబ్బు సంపాదిస్తాడు. అది న్యాయార్జితమైన విత్తం కాదు, అది న్యాయంగా తలుపుచ్చుకున్నది కాదు. అన్యాయంగా ధర్మ విరుద్ధంగా ఎంతో డబ్బు తెచ్చాడు. తెచ్చి అందులోంచి కొంత డబ్బు పెట్టి ధార్మిక కార్యం ఏదో చేశాడు, పుణ్యం చేశాడు. ఇప్పుడు అతనికి పుణ్యం వస్తుందా? అన్యాయార్జితం తెచ్చి పెట్టుకున్నాడు, 1,00,000 రూపాయలు అనుకోండి. అందులోంచి 10,000 రూపాయలు ఈశ్వరుడికి ఏదో ఇచ్చాడు. ఓ దేవాలయానికి ఇచ్చాడు, లేకపోతే అన్నదానానికి ఇచ్చాడు, లేకపోతే బట్టలు దానం చేశాడు, లేకపోతే ఓ చెరువు తవ్వించాడు, ఓ నుయ్యి తవ్వించాడు, పూల మొక్కలు వేశాడు. ఏదో దేవాలయానికి వచ్చేటటువంటి వాళ్ళకి ఉపకారం జరిగేటట్టుగా కొంత సేవ చేశాడు. ఆయనకి పుణ్యం వస్తుందా? రాదు. కారణం ఏమిటంటే మూలము ప్రధానం. అసలు చెయ్యడానికి ఆ ద్రవ్యం ఎక్కడిది? నీకు అన్యాయం చేసి సంపాదించావు. అన్యాయం చేసి సంపాదించిన దాంతో నువ్వు ఎంత పుణ్యం చేసినా పుణ్యం ఇవ్వరు. ఎందుకని? అన్యాయార్జితమైన ద్రవ్యముతో చేసిన పుణ్యము వలన ఏ పుణ్యము సమకూడదు. అదే న్యాయార్జితమైనటువంటి సంపాదనలోంచి ఒక్క 10 పైసలు దానం చేస్తే సమృద్ధి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ధార్మికుడు చేసే దానానికి అంత శక్తి ఉంది. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తా. శాస్త్రం తెలిసి ఉండడం అంటే అది. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, అపరశంకర భగవత్పాదులు, ఈ భూమి మీద నడిచిన శివావతారం అది. వారు కూర్చుని ఉండగా ఒక వ్యక్తి తీసుకొచ్చి దగ్గర చాలా డబ్బు కట్టలు అక్కడ పెట్టి, ఈ డబ్బు పీఠానికి తీసుకోవలసింది అన్నాడు. ఆయన ఒక్కసారి ఇలా తలెత్తి చూశారు. ఆయన గొంతు కూర్చునేవారు సత్యదండం పట్టుకుని. ఇలా తలెత్తి చూశారు. ఆయనకు అర్థమైపోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకి. ఆయన త్రికాల వీధి, ఆయన ఇలా చూస్తే పట్టుకోగలరు. ఆయన ఎన్ని విషయాల్లో పట్టుకున్నారో అలా చూసి ఆయన ఏం చేశారంటే, సంకల్పం మంచిది, ఇప్పుడు ఆ డబ్బు మంచి పనికి ఉపయోగించాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసుకుని ఉపయోగం చేశారనుకోండి, అతనికి ఏం ఫలితం రాదు. ఎందుకంటే అది అన్యాయార్జితమైన సొమ్ము. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇంకొక రకంగా అతనికి ఉపయోగపడేటట్టు చెయ్యడానికి సత్యదండాన్ని తీసి ఈ డబ్బు కట్టల్ని అలా తోశారు బ్రాహ్మణుడి వైపు. ఆయన నీకిచ్చాడు, తీసుకో అన్నాడు. బ్రాహ్మణుడు దానం పుచ్చుకోవచ్చుగా, గృహస్థు. బ్రాహ్మణుడు ఆ డబ్బు తీసుకున్నాడు. తీసుకుని చేత్తో పట్టుకున్నాకన్నారు, బ్రాహ్మణుడు తనకు కావలసిన దానికన్నా ఎక్కువ నిలవ పెట్టకూడదుగా. కాబట్టి నీ జీవితంలో నీ అవసరానికి కావలసింది పోను, మిగిలింది పీఠానికి. అతను కొద్దిగా డబ్బుంచుని మిగిలింది పీఠానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ ద్రవ్యం ఎవరిచ్చారు? బ్రాహ్మణుడు ఇచ్చాడు. న్యాయంగా ఉంచుకోవలసింది, దానం బట్టి ఉంచుకోవలసింది ఉంచుకుని మిగిలింది ఇచ్చాడు. ఇప్పుడు ఆ డబ్బుతో పీఠం మంచి పని చేసింది అనుకోండి, పీఠ సంకల్పాలు నెరవేరుతాయా? పీఠానికి ఆ డబ్బు న్యాయంగా వచ్చిందా? ఇప్పుడు ఆ ద్రవ్యంలో దోషం ఉందా? లేదు. పీఠం దెబ్బ తినకుండా చూడడానికి సొమ్ము అలా పంపి ఇలా తెచ్చాడు. దానివల్ల ఇచ్చినవాడేమయ్యాడు? బ్రాహ్మణుడికి ఇప్పించారు కనుక పీఠం దాన్ని ఖర్చు చేస్తుంటే ఈ ఫలితానికి ఎక్కడో అక్కడ కొద్దిగా స్పర్శ ఉంది కాబట్టి తరించే అవకాశాన్ని కల్పించారు. అది కూడా చాలా దూరంగా, తప్ప ప్రత్యక్షంగా కుదరదు. కాబట్టి అన్యాయార్జితమైనటువంటి సొమ్ము తీసుకొచ్చి నేను పుణ్యాలు చేస్తున్నానండి, నేను ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నానండి, నేను మంచి పనులు చేస్తున్నానండి, నాకు పుణ్యం వస్తుందా అంటే కించిత్ కూడా రాదు, ఇవ్వరు. కాబట్టి దానమునందు దోషం ఉంటుంది. ధర్మరాజా, ఒకవేళ న్యాయార్జితమైనటువంటి సొమ్మునే ఖర్చు పెట్టినా, దానం చేసినా
కొన్ని విషయాలు తెలియకుండా దానం చేయకూడదు. ఏవి తెలిసి ఉండాలి అంటే యుక్త న్యాయార్జిత మించుకంత అయిన కాలంబు దేశంబు సమ్మాన్యంబై తగ పాత్రయోగమున సౌమ్యంబై ఫలించుం తుదిన్. ఈ మూడు తెలిసే దానం చెయ్యాలి. ఏ మూడు? కాలంబు, ఏ కాలమునందు ఏది పెట్టాలి తెలిసి ఉండాలి. ఒక కాలమునందు చెయ్యకూడనటువంటి ఇంకొకటి చెయ్యకూడదు. ఒక ఉదాహరణ మీకు నేను చెప్పాలి అంటే, శ్రావణ మాసంలో మీరు ఒక నది ఒడ్డున స్నానం చేసిన వాళ్ళందరికీ మేము పలహారాలు పెడతాం అన్నారనుకోండి, మహాపాపకరం. శ్రావణ మాసంలో నదీ స్నానం చేయకూడదు. నదీ స్నానం చేస్తే పెడతానంటే పని చేయించి, వేద విరుద్ధమైన పని చేయించి నువ్వు వాడికి అన్నం పెడతావా? తప్పు కదూ. కాలము తెలిసి ఉండాలి. ఏ కాలమునందు ఏది చెయ్యాలో నీకు తెలిసి ఉండాలి. రెండు, దేశము తెలిసి ఉండాలి. దేశం అంటే భూమి. భూమికి ఒక్కొక్క కాలమునందు ఒక్కొక్క శక్తి. మామూలుగా అన్నం పెట్టడం ఒకెత్తైతే పుష్కరాల్లో అన్నం పెట్టడం ఒకెత్తు. ఎందుకని? క్షేత్రానికి కొన్ని వేల మంది వస్తారు, లక్షల మంది వస్తారు. అందరూ భోజనానికి ఆ సమయానికే పెడతారు. ఆ ఉన్న ఒక సత్రం 2 సత్రములకే పెడితే వీళ్ళకి ఎప్పటికన్నా తింటారు. అప్పుడు విరివిగా వండించి అన్నం పెట్టావు. ఇప్పుడు ఆ దేశమునందు పుష్కరములు అవుతున్నాయి. పుష్కరములు అవుతూ ఉండగా అన్నం పెట్టావు. వేళ పట్టున ఇన్ని లక్షల మంది అన్నం తినగలిగారు. ఇప్పుడు నీది ద్విగుణీకృతం. 3, పాత్రత. పాత్రత అంటే అది పొందడానికి అవతలవాడికి ఉన్న యోగ్యత చూసి ఇవ్వాలి. యోగ్యత లేకుండా ఇచ్చిన దానం ఫలించదు. ఉదాహరణకి ఏదో ఇవాళ ఎవరికో ఒకళ్ళకి భోజనం పెట్టాలనిపించింది. ఎవ్వరూ భోజనానికి వచ్చేవాళ్ళు కనపడక పక్కింట్లోకి వెళ్ళి అన్నం తినేసేయటా అంటే, తినేసానండి ఇప్పుడే అయిపోయింది భోజనం అంటే, ఫోన్లే కానీ ఇవాళ ఎవరికో వాళ్ళకి పెడతాం అనుకున్నా, ఎవరో దొరకలేదు, మళ్ళీ వచ్చి తినేడిపో అన్నారు అనుకోండి. అయ్యి బాబాయ్ నేను ఒక్క ముద్ద కూడా తినలేనండో, నా వల్ల కాదంటే, అలా కాదు కానీ ఒక్క పావుగంట ఆగి తిని పర్వాలేదు, 2 జామకాయ ముక్కలు తినేసిరా. జామకాయ ముక్కలు తినేస్తే ఆకలిస్తుంది, అదో లక్షణం. నాకు ఓ పెద్ద ఆయన చెప్పారు. కాబట్టి 2 జామకాయ ముక్కలు తినేసి ఓ పావుగంట ఆగిరా అని వాడు ఏదో కడుపులో కొంచెం చురుకుమన్నట్లు అనిపించి జామకాయ ముక్కలు తిని వచ్చి కూర్చున్న తర్వాత వాడికి బలవంతంగా పప్పు, బలవంతంగా కూర వేస్తే, అమ్మ వద్దన్నాను కదండి అని తలకో పిసరు నోట్లో రాసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, పెట్టేశాను పోయి. ఎందుకది? ఆకలితో ఉండి అమ్మా చచ్చిపోతున్నానమ్మా భవతి భిక్షాందేహి అన్నవాడికి పట్టుకెళ్ళి పట్టిడు పెట్టు, మహాపుణ్యం. వాడు తినాలి, చచ్చిపోతాడు లేకపోతే. పాత్రత ఎరిగి పెట్టినది, దేశం ఎరిగి పెట్టినది, కాలం ఎరిగి పెట్టినది దానమునందు వర్తిస్తుంది. అలా కాకుండా పెట్టినది వర్తించదు, అది ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి దానమునందు ఈ ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అందుకే ఈ 3 తెలిసి దానం చేసేటప్పుడు ఎంత దానం చేశావన్న దానితో తరించడానికి సంబంధం ఉండదు. దేశము, కాలము, పాత్రత 3 కలిసి వస్తే చిన్న దానం కైవల్యానికి వెళ్ళిపోవడానికి కారణమే. అలా ఉందా అని అడిగాడు ధర్మరాజు గారు. ఉంది, మీకు ఒకటి చెప్తాను విను అని వ్యాసుల వారు చెప్తున్నారు. ముద్గలుడు అని ఒక మహర్షి. ఆ ముద్గలుడు బ్రాహ్మణుడు. ఆయన ఒక వ్రతం చేస్తుండేవాడు. ఏమిటి ఆ వ్రతం అంటే, ఆయన 14 రోజులు ఉపవాసం ఉండి 15వ రోజున అన్నం తింటాడు. తాను ఒక్కడే కాదు, తన భార్య, తన బిడ్డలు కూడా అంతే. ఉంచవృత్తి చేస్తాడు. ఉంచవృత్తి అన్న మాటకు అర్థం ఏంటంటే భిక్షాటన చేయడము అని కాదు. ఈ కంకులు నిరుపుతారు, ధాన్యాన్ని కింద పడేటట్టు చేసి బస్తాలకు ఎత్తుతారు. ఇక యజమాని దాన్ని ఏరుకోడు, యజమాని పట్టుకెళ్ళాడు, వదిలేశాడు మట్టిలో. అన్నదాన్ని పొలానికి వెళ్ళి మట్టిలో ఉన్న ఒక్కొక్క గింజే ఏరాలి. ఇలా ఎత్తి మట్టి ఇలా 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 అని పోయకూడదు, ఒక్కొక్క గింజే ఏరాలి. అలా ఒక్కొక్క గింజ చప్పున పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసేవాడు. పౌర్ణమి నాడు ఖచ్చితంగా ఈ 14 రోజులు ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఉంచె వృత్తిలో రైతు విడిచిపెట్టేసినటువంటి ధాన్యపు గింజల్ని ఏరి కుంచెడు చేసేవాడు. 4 కుంచాల ధాన్యాన్ని పౌర్ణమి నాడు బియ్యంగా మార్చి అన్నం వండేవాడు. అన్నం వండి తినేవాడు కాదు. ఈ అన్నం వండిన తర్వాత దేవతలకి, పితృదేవతలకి నివేదన చేసి ఒక అతిథిని పిలిచేవాడు. పిలిచి ముందు అతిథికి కడుపు నిండా అన్నం పెట్టేవాడు. ఆయనకి అన్నం పెట్టేటప్పుడు పరమ సంతోషంతో పెట్టేవాడు, ఎంత తింటే అంత. ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయిన శేషం ఏదుందో ఆ శేషాన్ని తాను, తన భార్య, తన బిడ్డలు కలిసి తినేవాడు. మళ్ళీ ఆ పౌర్ణమి వెళ్ళిపోయిన పాడ్యమి దగ్గర నుంచి మళ్ళీ చతుర్దశి వరకు ఉపవాసం ఉండి మళ్ళీ ఒక్కొక్క ఒడ్డు గింజ చప్పున ఏరుకుంటూ పాత్రలో వేసి అమావాస్య వచ్చేటప్పటికి
మళ్ళీ 4 కొంచాల వడ్లు చేసేవాడు. చేసి మళ్ళీ ధాన్యం వండి మళ్ళీ అన్నం వండి వచ్చిన అతిథికి పెట్టి ఆ శేషాన్ని మళ్ళీ తింటుండేవాడు. దేవతలకి పితృదేవతలకి పెట్టి, అమావాస్య అయితే పితృహోమం కూడా చేయాలి, చేసి అప్పుడు తింటుండేవాడు. ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకానొక సమయంలో దుర్వాసో మహర్షి వచ్చాడు. దూర్వాసుడు అంటుంటారు, దూర్వాసుడు కాదు ఆయన పేరు, దుర్వాసుడు. దుర్వాసో మహర్షి వచ్చారు. ఆయన రావడం ఎలా వచ్చారు? దుర్వాసో మహర్షిగా వస్తే పెట్టడం పెద్ద విశేషం కాదు. బట్టలన్నీ చింపేసుకుని ముక్కలు ముక్కలుగా బట్టలు వేలాడుతుంటే ఒంటి నిండా మట్టి పూసేసుకుని జుత్తంతా చింపిరి జుత్తు చేసేసుకుని విపరీతమైన ఆకలితో ఉన్నవాడిలా వీళ్ళు ఇక అన్నం తినడానికి కూర్చునే సమయానికి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి ఆకలిగా ఉందాయా అన్నం పెట్టాడు. ఆ ఉన్న అన్నం అంతా తీసి ఎంత పెట్టినా తినేశాడు. తినేసి విస్తట్లో వేయి అని తినేసి ఆఖరణ పాత్రలో ఉన్నది పెట్టేశాక బ్రేవం తెంచి ఉత్తరాపోసనం బట్టి ఆ మిగిలిన అన్నం అంతా తీసి ఒంటికి రాసేసుకున్నాడు. రాసేసుకుని వెళ్ళిపోయాడు. కించిత్ బాధపడ్డాడు. అతిథి వచ్చాడు, పెట్టాను, కుండలోది సరిపోయింది అతిథికి, చాలు అనుకున్నాడు. 14 రోజులకు ఒక్క మాటే తింటాడు, బెంగ పెట్టుకోలేదు. ఆయన భార్య బిడ్డలు బెంగ పెట్టుకోలేదు. మళ్ళీ వెళ్ళి ఏరి తెచ్చాడు. ఇప్పుడు అమావాస్య వచ్చింది, మళ్ళీ తినబోతున్నాడు. మళ్ళీ అలాగే వచ్చాడు దుర్వాసో మహర్షి. మళ్ళీ పెట్టమన్నాడు, మళ్ళీ పెట్టాడు, మళ్ళీ తినేశాడు, మళ్ళీ ఒంటికి రాసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇలా పౌర్ణములు అమావాస్యలు కొన్ని గడిచాయి. ఆయన వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అన్నంబు వెట్టెన తడుతద అన్నంబంతయును కుడిచి ఆత్మదనిసి శేషాన్నంబు మేన నిండగా సన్నుతుడు అలదికొని మొగుడ చనియే నిజేచ్ఛన్. ఆ అన్నాన్ని ఒంటికి రాసుకొని వెళ్ళిపోతుండేవాడు. వచ్చాడు ఓ రోజున, మళ్ళీ వచ్చి ముద్గలా అన్నం పెట్టన్నాడు. అంటే మళ్ళీ అన్నం పెడుతున్నాడు. పెడుతుంటే తిని అన్నాడు, ఏమయ్యా నేను అప్పటి వరకు మాట్లాడలేదు, ఇవాళ మాట్లాడుతూ అన్నాడు, మనమున ఏవగింప అవమానము చేయక ఇంచుకంతయున్ కిమియక ఓలమందక అకృత్రిమ భక్తిను నర్చితీవు సజ్జననుత అన్నదానము ప్రసాదము సత్యము ధైర్యము దమంబును అపరిగ్రహత్వమును పొల్పుగా నీ ధనమయ్య ఇయ్యడన్. అన్నం పెట్టేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు, కానీ నీ దగ్గర అన్నం పెట్టడంలో ఎన్ని గుణాలు ఉన్నాయ్యా మహానుభావ. కనీసం అరే వీడు ఇంత అన్నం తినేస్తున్నాడు, ఇంకేం మిగలటం లేదని మనసులో కూడా యావగించుకోలేదు నన్ను. మాకు 14 రోజులకి తినవలసిన అన్నం తినకుండా ఒంటికి రాసుకుంటాడేంటి అని ఒక్క మాట అనలేదు, అవమానం చేయలేదు. నీకు పెట్టమయా అర్థం లేని పిచ్చ తిండి నువ్వును అని అనలేదు. నువ్వు ఇంచుకంత యుంగినియక మా మీద కోపగించలేదు. విపరీతమైనటువంటి భక్తితో నాకు అన్నం పెట్టావు. నిజంగా ఈ అన్నదానం, ఈ సత్యం, ఈ ధార్మిక బుద్ధి నీ యందు అత్యద్భుతం. ఇలా ఎవరి యందు ప్రకాశించదు. చెవులకు ప్రేముడించు అనిశంబును నాలుక దాల్మిపెంపు ధర్మవును శమంబు ద్రెక్కును సముద్ధతి నాకలి వీని రెంటనుందములవు జీవిత స్థితి విధాయకమన్నము నీవు జీవితేచ్ఛ విడిచి తిప్పుడేమని ప్రశంసయునట్టు నినుంతపోనిధి. ఏమయ్యోయ్ ముద్గలుడా, నేను ఒక మాట చెప్తాను. నాకు జిహ్వచాపల్యం ఎక్కువ. ఏవి కనపడినా తినాలనిపిస్తుంది, ఏవి కనపడినా తినాలనిపిస్తుంది. విశేషమైన ఆకలిస్తుంది. ఆ ఆకలి వేసి తినాలనిపించినప్పుడు దానికి ఎవరైనా అడ్డొస్తే కోపం వస్తుంది. కోపం వస్తే ఇంద్రియ నిగ్రహం పోతుంది. పోతే నేను శపిస్తూ ఉంటాను. ఆకలికి కోపానికి అంత దగ్గర సంబంధం. 14 రోజులు అన్నం తినని వాడివి అన్నం వండి దేవతలకి నైవేద్యం చేసి అతిథిని పిలిచి పెట్టి తిందామని ఆకులేసుకుని ఇవాళ అన్నం తిందామని నీ భార్య బిడ్డలు నించునుంటే ఇన్నిసార్లు నేను వచ్చి అన్నం తిని వెళ్ళిపోతుంటే ఒంటికి రాసుకుని వెళ్ళిపోతుంటే నీకు కోపం రాలేదయ్యా? బాధపడలేదు? అరే ఇలా చేస్తున్నాడని అవమానించలేదు? పరమ సంతోషపడిపోయావు. ఫోన్లే ఒకడికి కడుపు నిండా పెట్టానని మళ్ళీ గింజలు ఏరుకోవడానికి పోయావు. పోను అలాగని 2 సార్లు అయిపోయింది ఇప్పటికని ఉండలేనని తిన్నావా? వ్రతభంగం చేయలేదు.
నీకు ఆకలి కోపాన్ని తెప్పించలేదు. నేను ఇంత మహర్షినా నాకు ఆకలి కోపాన్ని తెప్పిస్తుంది. నేనా గొప్పవాడిని, నువ్వా గొప్పవాడివి, నువ్వు గొప్పవాడివి. నీకు అన్నం మీద ఆసక్తి లేదు, అన్నం తినకపోతే చచ్చిపోతానేమో అని దేహం మీద ఆసక్తి లేదు. ఉండడం గృహస్థాశ్రమంలో ఉన్నావు, అన్నం మీద ఉన్న అనురక్తిని గెలిచావు, శరీరం మీద ఉన్న అనురక్తిని గెలిచావు. నేను గెలవలేకపోయానయా, ఎంత గొప్పవాడివి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.